ఆ లెక్కన వేసి మొత్తం లెక్కలు తీస్తే 400 రూపాయల నుంచి 430 రూపాయలు విత్ ఆల్ ఖర్చులతో సహా, అంటే బై ప్రోడక్ట్గా వస్తుంది కాబట్టి, మళ్ళీ స్కిమ్డ్ మిల్క్ వేరే అమ్ముతాం కాబట్టి, అమ్ముకుంటారు కాబట్టి అది 27 రూపాయలు 28 రూపాయలకు, ఇంతకంటే ఎక్కువ రాదు అనేది కనిపిస్తోంది. ఈ రేటు నుంచి 650 రూపాయలైనా 658 అయినా 700 అయినా అదంతా కూడా అప్పనంగా మొత్తం లాభం అంతా, లాభం కాదు, టీటీడీని దోచుకొని దేవుడి సొమ్ము దోచుకొని ఇంకోటి కట్టబెట్టడమే అవుతుంది. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. ఇంకోటి అడుగుతా, చూసాము వీళ్ళు చూస్తే వీళ్ళందరూ ఇన్ని తిప్పలు పడి బయట మార్కెట్లో పెట్టుకొని అమ్ముకునే బదులు ఇక్కడ ప్యాకింగ్ లేదు, మార్కెటింగ్ కాస్ట్ లేవు, దానికంటే ముఖ్యంగా 30 రోజుల్లో పేమెంట్, 30 డేస్లో టీటీడీ దాన్ని ఏమంటాం తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టు డబ్బులు పే చేస్తుంది. ఇది క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయి వచ్చిన వీటికి. ఏ బిజినెస్కైనా 10 లక్షల లీటర్లు, 5 లక్షల కేజీలు, 10 లక్షల కేజీలు, 20 లక్షల కేజీలు ఆర్డర్లు వస్తుంటే ముందు బిజినెస్ స్టెబిలైజ్ కావడానికో గ్యారంటీ ఆర్డరు, ఫైనాన్షియల్ ఫ్లో వీటికి కానీ క్యాష్ ఫ్లోకి కానీ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ సేవింగే నీకు 10-12% ఉంటుంది, లేకపోతే 8-9% పెద్ద సంస్థలు అయితే బ్యాంకుల నుంచి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాఫిట్ అనుకుంటాయా, అనుకోవా? ఆరోగ్యశ్రీకి ఏ ఉద్దేశంతో ఇంకా అక్కడ పే చేయట్లే, ఆయన 2 నెలల నుంచి అప్పులు అట్లే ఉన్నాడు, వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకుంటారు. అయినా సరే ఎందుకు వస్తారు ఆసుపత్రిలో? ఎందుకు వస్తారంటే సబ్సిస్టెంట్ అంటే స్టేబుల్ బిజినెస్, సర్టన్ పర్సెంటేజ్ క్యాష్ ఫ్లో ఉంటుంది, వస్తే వాళ్ళు పే చేస్తే గవర్నమెంట్ నుంచి వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఎక్కడికి పోదు. అందుకే రూపాయి ₹1 చేస్తారు అక్కడ, సర్జరీలు చేసినా ఇంకోటి చేసినా. బయట మామూలు బైపాస్ 3-4 ఎంత తీసుకుంటే బయట తీసుకుంటే మామూలు దీనికి 1,00,000-1,50,000 ఇక్కడ ఇస్తే. సో ఏది తీసుకున్నా కూడా 50% లెస్కో, ఇంకా తక్కువ ఎక్కువ వీలేనివి అయితే ఇంకా తక్కువకో, అంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది, బిజినెస్ నడుస్తుంది, రెగ్యులర్ రెవెన్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో, గ్యారంటీడ్ రెవెన్యూ అనే ఉద్దేశంతో దానికి ఆరోగ్యశ్రీకి ప్రిఫర్ చేస్తారు. అంతేగాని ప్రాఫిట్స్ వస్తాయని కాదు, ప్రాఫిట్స్ ఇంకో దగ్గర వస్తాయి. సేమ్ కేసు విత్ డైరీస్, ఇక్కడ అడ్వాంటేజ్ 30 రోజుల్లో పేమెంట్ వస్తుంది. అంటే నా పాయింట్ ఏదంటే టీటీడీకి నెయ్యి సరఫరా, ఇంత పెద్ద ఆర్డర్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఇస్తాంటారని అనుకోను, నెయ్యికి సంబంధించి. ఇలాంటి దాని మీద 400 రూపాయలకో 450కో సప్లై చేస్తే దాంట్లో జంతువుల కొవ్వు ఇంకొకటో మన బాత్రూమ్ కెమికల్ కలిసి ఉంటుంది తప్ప ఇది కుదరదని అంటే ఇంకా అంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా? మళ్ళీ చెప్తున్నా, 5 స్టార్ హోటల్ కూడా ఎక్కడన్నా కల్తీలు జరగవచ్చు, జరిగినప్పుడు వాడు చెక్ చేసేవాడు పట్టుకుంటాడు, ఎవడో పట్టుకుంటాడు, యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకు గవర్నమెంట్లోని డిపార్ట్మెంట్స్లో పద్దలు వేస్తే ఏదో దగ్గర ఇది ఉండొచ్చు, దానికి ఏసీబీ రైడ్లు చేస్తుంటారు, పట్టుకుంటారు, ఇంకోటి చేస్తుంటది. కానీ అది కోట్ల మంది సెంటిమెంట్స్ దెబ్బతినేట్టు, లేకుంటే దేవుడి దీనికి సంబంధించి ఉన్న ఏ విశ్వాసం అయితే నిలబెడతాదో దాన్నే దెబ్బ కొట్టే రకమంతా పోయి ఈ చండాలమైన దీంట్లో ఎట్లా దోచుకోవచ్చు అనే ఒక ఆలోచన కోసం అంతవరకు దిగజారిపోయేంత హిస్టరీ అయితే ఎక్కడా కనపడదు, ఇక్కడే కనపడుతుంది మనకు. ఈ రేటుకు వర్కౌట్ అవుతుందా కాదా అని అంటే, వాడికి వర్కౌట్ అయితే సప్లై చేసి ఇదైనప్పుడు ఇంకొక దీంట్లో 2 యాంగిల్ 400-450కి సంబంధించి వాడికి వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎందుకు 700-650 అయినప్పుడు ఎవరు కాంపిటీషన్లో రావట్లా? అది కూడా పెద్ద క్వశ్చనే. డైరీలు ఎందుకు, డైరీలు టీటీడీ దాంట్లో 600-650కి 700కు ఎందుకు పోటీలో పాల్గొనట్లా? వస్తున్న తర్వాత వాళ్ళకి టెండర్ అనవసరం, సింగిల్ బిడ్లు రావడం ఏంది? దీని వెనక మనకు మామూలు కాంట్రాక్ట్ టెండర్లలో ఎట్లయితే రింగు ఫామ్ అయి మీకు ఇక్కడ వేయండి, ఇక్కడ ఇంత కోడ్ చేయండి అని ఏదైతే సిండికేట్లు అయ్యి రింగు ఫామ్ అయి నడుపుతారో ఆ బాపతు చక్రం తిప్పుతున్నారు దీని వెనకనే ఖచ్చితమైన అనుమానం రావడానికి అవకాశం ఉందా లేదా? ఉందనే అందరికి అనిపిస్తుంది. సో ఇది మొత్తం నాకు దీన్ని లోతుగా కొంచెం చూస్తే ఇక్కడ కనపడిన వాటన్నిటినీ
ఏదైతే మనకున్న ఆధారాలు వీటన్నిటినీ తీసుకుంటే సమ్అప్ చేస్తే ఒక టైం లైన్, ఒక ప్లాన్డ్ దీనిగా 2024 సెప్టెంబర్లో మొదలుపెట్టిన ఈ ఆరోపణల పర్వం అనేది 2025 అక్టోబర్ వచ్చేసరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ఆ ప్రైస్ రేంజ్ ఏదైతే పోవాలనో దాని వరకు తీసుకెళ్లి మళ్ళీ స్టేబిలైజ్ చేసి తనకు సంబంధించిన కంపెనీలకో ఇంకోటికో వాటికి వచ్చే రకంగా ప్లాన్ జరిగింది అనేది అనడానికి బలమైన ఇదైతే దీంట్లో కనపడుతుంది. ఈ రూపంలో ఈ ఏడాదిన్నరలోనే కేవలం ఈ క్రీమ్ ఈ యావరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది ఎన్ని లక్షల లీటర్లు వీటన్నిటిని లెక్కేసి చూస్తే ఐ థింక్ ఆయన నాయుడు మాటలోనే 90 లక్షల లీటర్లు ఎంతో ఉన్నట్టుంది అనమాట చేసేసి కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది అని ప్రైమా ఫేసి అనుకోవడానికి బలమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ లాంటిదే జరగాలి, లోతుకు పోవాలి, పనిలో పని మిగిలిన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 14 నుంచి 24 వరకు ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే రేట్లు ఏ రకంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేశారో మొత్తం కూడా ఆ పర్వీలోకి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగిందో కూడా మొత్తం బయటకు తీయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైన దృష్టితో దాన్ని చూసి దీన్నే ప్రధానంగా ఇది చేసుకుని ఈ 12 ఏళ్లుగా 14 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న మొత్తం దీన్ని కూడా ఆ పరిధిలో చేసి జరిపితే అసలు బండారం ఆధారాలతో సహా బయటపడుతుంది అనేది మా ఆలోచన. మీ మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా ఇదే తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసినది ఏంటి అంటే తనకున్న దీనికి చాలదని ఇంకొంచెం దోచుకోవడం ఎట్లా దాంట్లో ఒక ఇన్నోవేటివ్ పద్ధతిలో ఈ దుష్ప్రచారానికి నీచమైన ప్రచారానికి పాల్పడి గుట్టు చప్పుడు కాకుండా రేట్లు పెరిగేట్టు చేసి దాన్ని ఎవరు ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా, ప్రశ్నిస్తే ఇదే వస్తుంది. ఎందుకంటే తక్కువ అంటే కల్తీ అంటారు ఎవరు భయంతో ఈ రేట్లు పెంచుకొని అదే స్టాండర్డ్స్ అవే వాటితో మెల్లగా అటు తిప్పి వీళ్ళని ఆటలో అరటిపండులాగా వాడుకొని ఈ కంపెనీలు అయితే రిమైన్ కంపెనీలు తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారనేది మాకు కనిపిస్తున్న ఇది అదే ఆరోపణ మేము చేస్తున్నాం చేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిబిఐకి చేయడమా దీని మీదనా చేయొచ్చు, అదే నేను అంటున్నా కదా. దాని ఇప్పుడు మొన్న కనిపించింది ఒక పొలిటికల్ దీనిగా క్వశ్చన్ వేసి వరకు కనపడినవి చూసి